ప్రైజ్ ద లార్డ్. మొన్న ఒక అక్క అంటుంది, దేవుడు నాకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, కానీ ఏవి నెరవేరట్లేదమ్మా అని చెప్పి బాధపడుతుంది. నేను ఒక మాట అడుగుతానండి, ఇవే నా వాగ్దానాలంటే? బైబిల్ గ్రంథము నిండా దేవుడు మనకి చేసిన వాగ్దానాలు, ఆయన ప్రేమకు ప్రతీకలు, అవన్నీ దేవుడు మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ ఒక మాట మిమ్మల్ని అడుగుతానండి, దున్నకుండా, నీళ్లు పట్టకుండా, భూమిని సాగు చేయకుండా విత్తనాలు పెట్టే ఏ రైతునైనా మీరు చూసారా? లేదు కదా! మరి దున్నబడని భూమిలో విత్తనాలు వేయటానికి ఒక రైతు ముందుకు రాడే. అలాంటిది దున్నబడని నీ జీవితంలో ఎలా విత్తనాలు, ఎలా ఫలాలు ఫలిస్తాయి, ఎలా నీలో మొక్కలొస్తాయని దేవుడు ఆశిస్తాడు చెప్పండి? మొదట వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి అనంటే మీరు దున్నబడిన స్థితిలో దేవుడికి కనబడాలి. నేను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నాన్న అని మీరు చెప్తే ఇవ్వడానికి మన తండ్రి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. బాధపడటం మానేసి ప్రార్థించటం మొదలుపెట్టండి. ప్రైజ్ ద లార్డ్.